తెలుగు నుండి పాన్ ఇండియా సినిమాలు అసలు రాగలవా అని దేశవ్యాప్తంగా ప్రేక్షకులు అనుకుంటున్న సమయంలో బాహుబలి వచ్చి తెలుగు సినీ పరిశ్రమ రూపురేఖలనే మార్చేసింది. ఆ సినిమా తర్వాత మరెన్నో తెలుగు సినిమాలకు పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించవచ్చనే నమ్మకం వచ్చింది. ఆ ఒక్క మూవీ వల్ల ఎంతో మంది జీవితాలు చాలా మారిపోయాయి. దర్శకుడిగా రాజమౌళి తెలుగు సినిమా స్థాయిని పెంచిన డైరెక్టర్స్ లిస్ట్ లో జాయిన్ అయ్యారు. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. అలాగే అందులో హీరోయిన్ గా నటించిన తమన్నాకు కూడా మంచి గుర్తింపు లభించింది. బాహుబలి వల్లే తనకు వచ్చిన గుర్తింపు గురించి తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బాహుబలి 2లో తమన్నా క్యారెక్టర్ కు అంతగా గుర్తింపు లభించలేదు. కానీ పార్ట్ 1లో మాత్రం అవంతిక అనే పాత్రలో తమన్నా తన గ్లామర్ తో ఆకట్టుకుంది. గ్లామర్ మాత్రమే కాదు, తనకు మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రను అందించారు రాజమౌళి. దీంతో తన గ్లామర్ పర్ఫార్మెన్స్ కు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 5 ఏళ్లు కష్టపడి టీం అంతా బాహుబలి 2 భాగాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇక ఆ సినిమాలు పూర్తయిన తర్వాత అసలు తాను ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉండిపోయానని తమన్నా చెప్పుకొచ్చింది. తన తర్వాతి ప్రాజెక్ట్స్ పై చాలా కన్ఫ్యూజన్ ఏర్పడిందని తాజాగా బయటపెట్టింది. బాహుబలి తర్వాత తన మనసులో మొదలైన ఆలోచనల గురించి గుర్తు చేసుకుంది తమన్నా. బాహుబలి కంటే పెద్ద సినిమాను చేయడం ఎలా? అసలు దీని తర్వాత ఏం చేయాలి? దీనికంటే పెద్ద సినిమాను ఏదైనా చేయాలా, లేదా నేను అలాంటి సినిమాను ఏమైనా కనిపెట్టాలా అని ఆలోచించిందంట. ఇదే సక్సెస్ ఫార్ములాను ఫాలో అవ్వాలా, లేదా కొత్త దారిలో ప్రయాణం మొదలు పెట్టాలని కన్ఫ్యూజ్ అయిందట. దాంతోపాటు సౌత్లో అడుగుపెట్టిన మొదట్లో అసలు భాషలు రాకుండానే నటించేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది తమన్నా. దాదాపు అన్ని సౌత్ భాషల్లో తమన్నా అడుగుపడినా తన కెరీర్ ప్రారంభించిన కొత్తలో మాత్రం ఈ భాషలేవి తనకు వచ్చేవి కాదట. ప్రస్తుతం తమన్నా తమిళ తెలుగు సినిమాల్లో బ్యాక్ టు బ్యాక్ బిజీగా గడిపేస్తుంది. సినిమాలో నటించడం మాత్రమే కాకుండా నార్త్ అమ్మాయి అయినా కూడా తెలుగు తమిళంలో స్పష్టంగా మాట్లాడగలుగుతుంది. ఇది తన కెరీర్ కు పెద్ద ప్లస్ అని తాను భావిస్తున్నట్లు తమన్నా తెలిపింది. సౌత్ లో హీరోయిన్ గా అడుగుపెట్టిన కొత్తలో తమన్నాకు పెద్దగా హిట్లు దక్కలేదు. అసలు తెలుగులో తన అతిపెద్ద బ్రేక్ అంటే బాహుబలి అనే చెప్పాలి. ఎక్కువగా కమర్షియల్ సినిమాల్లోనే నటిస్తూ అలరించిన తమన్నా తాజాగా సికిందర్ కా ముకద్దర్ అనే థ్రిల్లర్లో నటించి అందర్నీ అలరించింది. ఈ మూవీ ఇటీవల నెట్ఫ్లిక్స్ లో విడుదలైంది.